महकमे सेहत के डायरेक्टर डॉक्टर श्रीनिवास राव ने तेलंगाना में जनवरी में लॉकडाउन की इत्तलात को बेबुनियाद करार दिया और कहा कि हमने कोरोना की दो लहरों के दौरान कई बातें सीखी हैं। रियासत में दो लहरों के दौरान लॉकडाउन और नाइट कर्फ्यू भी नाफिज किया गया था। उन्होंने निशानदही करते हुए कहा कि कोरोना की रोकथाम सिर्फ एहतियात से ही मुमकिन है। रियासत में कोविड के पहले डोज की 100% तकमील हो गई है और दूसरे डोज का काम 68% मुकम्मल हो गया है। आवाम को इस सिलसिले में तशवीश की ज़रूरत नहीं है। कोरोना की तीसरी लहर में ओमिक्रॉन की अलामात भी मामूली हैं और चंद फीसद अफराद को ही दवाखाने में शरीक करने की ज़रूरत है। इन चंद फीसद अफराद का तहफ़्फ़ुज़ भी हमारी जिम्मेदारी है। तमाम तरह की एहतियात और हुकूमत से ताउन के ज़रिए ही तीसरी लहर से निपटा जा सकता है। उन्होंने कहा कि रियासत में 15 ता 18 साल उम्र की ग्रुप के तमाम अफराद को टीकों की फराहमी के सिलसिले में रियासती हुकूमत ने मुकम्मल इंतजाम किए हैं। इन टीकों का आज से तेलंगाना में आगाज़ हुआ। उन्होंने मीडिया से बात करते हुए कहा कि हुकूमत ने टीकों की फराहमी के लिए कई मराकज़ कायम किए हैं। डॉक्टर्स और महकमे सेहत के माहिरीन की निगरानी में टीका अंदाजी का काम किया जा रहा है। మన రాష్ట్రంలో ఉండటం జరిగింది. సో ఇది డెఫినెట్గా పిల్లలకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కొంచెం సున్నితత్వంతో కూడుకున్నది. అండ్ మొట్టమొదటిసారి మనం కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం ప్రజలకి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1014 సెంటర్స్లో మనం వ్యాక్సినేషన్ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఎక్కడ పిల్లల్ని మొబిలైజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ అలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. కొద్ది రోజుల వరకు కూడా మేము మా నిర్దేశిత వ్యాక్సినేషన్ సెంటర్లలో మాత్రమే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని మనం అందజేస్తూ ఉంటాం. అలాగనే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎవరైతే 10 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే మీరు దయచేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, అక్కడ డాక్టర్లకు చూపెట్టండి, ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఇప్పించండి. ఈ క్రౌడింగ్ని వీటినన్నింటినీ నివారించడం కోసం మనము జిహెచ్ఎంసీ పరిధిలో, అలాగనే 6 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కోవిన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసేసి దీన్ని పూర్తిగా వాకిన్ బేసిస్లో మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో, అన్ని కేంద్రాల్లో కూడా దీన్ని వాకిన్ బేసిస్లో ఈ వ్యాక్సిన్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్ గురించి ఎలాంటి ఆందోళన పొందాల్సిన అవసరం లేదు, ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. అలాగనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా విస్తృతంగా దీనికి సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడో వేవ్ తరుముకొస్తున్న తరుణంలో ఈ పిల్లలకి వ్యాక్సిన్ రావడం అనేది మనకు ఒక వరం లాంటిది. మనం తీసుకోవాలి. ఇప్పటికే మనం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం పిల్లలకి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అనేది. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వచ్చింది. అది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో తయారైన వ్యాక్సిన్, పూర్తి సురక్షితమైన వ్యాక్సిన్ మనకి అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి దయచేసి ఈ ఏజ్ గ్రూప్కి సంబంధించిన తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళండి, వ్యాక్సిన్ వేయించండి. సార్, చివరిగా ఇటీవలే మీరు చెప్పారు సంక్రాంతి